అప్పగించుకున్నవాడు. ఏదైనా ఒక పని మీకు చెప్తే చేస్తున్నారా, లేక మీ అంతటా మీరే చేస్తున్నారా? చాలాసార్లు సంఘాల విశ్వాసులు కొందరు చెప్తే చేస్తారు, కొందరు చెప్పినా చేయరు. కొందరు చెప్పినా చెప్పకపోయినా ఆ లోటు భర్తీ చేయడం కొరకు, పని జరిగించడం కొరకు వారు తమ్మును తాము అప్పగించుకునేవారుగా ఉన్నారు. పౌలు బర్నబాలు యేసుక్రీస్తు నామము కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవారుగా ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా దేవునికి స్థూలంగా ఉండాలంటే మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. 4వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉంటుండగా ఆయన పొందిన సందర్భాన్ని మనం గమనిస్తుండగా 17వ వచనంలో మత్తయి 3:17లో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు? నీతి నెరవేర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని బాప్తిస్మిచ్చు యోహానుతో యేసు ప్రభు చెప్తున్నాడు. గనుక ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, సత్యవాక్య సందేశాన్ని ఆలకించే మిత్రులారా, హనోకు ఎందుకు దేవునికి ఇష్టడంటే దేవుని విశ్వాసం ఉంచినవాడు. దావీదు ఎందుకు దేవునికి ఇష్టడంటే దేవుని సంకల్పాలు దేవుని చిత్తాలను నెరవేర్చినవాడు. పౌలు ఎందుకు దేవునికి ఇష్టడంటే తను తానే దేవుని పని కొరకు అప్పగించుకున్నవాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు తండ్రికి ఇష్టడంటే దేవుని నీతి నెరవేర్చాడు ఆయన. కాబట్టి హనోకు జీవితంలో మనము దేవునికి ఇష్టడైన హనోకు అనే మాట గమనించాం. ఆ తర్వాత దైవ గ్రంథంలో హనోకుని గురించిన మరొక మాట, హనోకు ప్రవచించిన హనోకు. ఆ మాటలో దైవ గ్రంథంలో యోధా పత్రికలో ఒకే అధ్యాయం గల పత్రిక కదా అది. యోధా పత్రికలో 14-15 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీరిని గూర్చి ప్రవచించేట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఇక్కడ ప్రవచించిన హనోకును గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. న్యాయంగా ప్రవక్తల కాలం సమూయేలుతో ప్రారంభమైంది, కానీ దానికి ముందే హనోకు ఒక ప్రవక్త వలె కనబడతా ఉన్నాడు. హనోకు ప్రవచిస్తూ ఉన్నాడు. హనోకు ఏమని ప్రవచిస్తున్నాడు? భక్తిహీనులను గురించి ప్రవచిస్తూ ఉన్నాడు, వారి క్రియలను గురించి ప్రవచిస్తూ ఉన్నాడు, వారికి తీర్పు రాబోతూ ఉందని ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అలాగైతే హనోకు కాలములోనే ప్రజలు భక్తిహీనంగా ఉన్నారు. ఈ కాలంలో కాదు ప్రజలు చెడిపోతా, ఆ కాలంలోనే చెడిపోయారు. 7వ వాడైన హనోకు కాలంలోనే ప్రజలు పాడైపోయారు. ప్రజలు భక్తిహీనులైపోయారు. ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. భక్తిహీనమైన మాటలు, భక్తిహీనమైన క్రియలు జరిగించేవారుగా ఉన్నారు. కనుక ఆనాడు దేవునికి ఇష్టడైన హనోకును దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మీ క్రియలను బట్టి ఓ భక్తిహీన సమాజమా, దేవుని ప్రచండమైన తీర్పు చేయడం కొరకు యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యములో యోధా పత్రికలో మనం చదువుకుంటూ ఉన్నాం. అవునండి, ప్రభు యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. నమ్మిన తన ప్రజలు ప్రభుతో ఉంటారు, కానీ నమ్మని వారు, అవిశ్వాసులు, రక్షణ లేని వారు, నామకార్థ క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, పండగ క్రైస్తవులు విడిచిపెట్టబడి దేవుని తీర్పును అనుభవించడం కొరకు అగ్నిగుండంలో వేయబడతారు అని దైవ గ్రంథం తెలియచేస్తూ ఉంది. కనుక ప్రవచించిన హనోకు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. 3వదిగా చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో 5వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా మనం చదువుకుంటాం. ఎత్తబడిన హనోకు, కొనిపోబడిన హనోకు. మనం దేవుని వాక్యాన్ని ఆదికాండ గ్రంథాన్ని గమనించినట్లయితే ఆదాము మొదలుకొని వరుసగా వారు ఇన్ని సంవత్సరాలు చనిపోయారు. ఆ మృతుల తోటలో ఒక సజీవమైన వృక్షం ఉంది. అతడే
హనోక్ అనేటువంటి భక్తుడు బ్రతికుంటుండగానే ప్రాణంతో బొందుతోనే స్వర్గము చేరినటువంటి వాడు, శరీరంతోనే స్వర్గము చేరినటువంటి వాడు హనోకు ఎత్తబడను, కొనిపోబడను, అతడు కనబడలేదు అనే మాటలు ఆదికాండం 5లో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటున్నాం. ఎత్తబడిన హనోకు, సజీవుడైన హనోకు, ప్రాణంతోనే బొందుతోనే స్వర్గము చేరిన హనోకు అనే మాట దేవుని వాక్యములో మనం గమనిస్తుండగా, నా ప్రియమైన సోదరి సోదరులారా, శరీరంతో స్వర్గం చేరిన భక్తులు, ఒకటి హనోకు, రెండవది ఏలియా. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 1 నుండి 18 వచనాల వరకు చూసినట్లయితే అగ్ని రథముల చేత ఏలియా కూడా స్వర్గమును కొనుపోబడిన వాడుగా ఉన్నాడు, శరీరముతోనే కొనుపోబడ్డాడు. కాబట్టి హనోకు శరీరముతో స్వర్గములో చేరాడు, అలాగే ఏలియా ప్రాణముతోనే స్వర్గములో చేరాడు అనే విషయాన్ని దైవ గ్రంథంలో గమనిస్తుండగా ఇది ఒక సూచన. ఏమయ్యా సూచన అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుంచి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సజీవమైన సంఘం భూమి మీద నుండి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడింది అనే దానికి సూచనగా హనోకు ఏలియాలు మనకు కనబడతా ఉన్నారు. హనోకు ఏలియాలు ఎలాగైతే పరలోకమునకు జీవంతో కొనుపోబడ్డారో, సజీవమైన సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు సజీవమైన సంఘం ప్రభువుని ఎదుర్కోవడం కొరకు వెళ్ళిపోతుందనే విషయాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనములో సజీవులైన పరిశుద్ధులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు జరిగే సన్నివేశాన్ని గురించి అక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. తెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు మృతులైన పరిశుద్ధులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బోరం రోగును దేవుని గ్రంథములో చదువుకుంటున్నాం కాబట్టి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సజీవులైన పరిశుద్ధులు, తెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మృతులైన పరిశుద్ధులు, ప్రభువైన యేసుక్రీస్తు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుంచి వచ్చినప్పుడు ఆకాశ మండలమునకు సజీవముగా ఉన్న సంఘం ఎత్తబడబోతా ఉందనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ ఎంత గొప్పదండి. ఆ గడియ కొరకే మనం కనిపెడుతున్నాం, ఆ సమయం కొరకే మనం కనిపెడుతున్నాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అనే మాట ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ప్రభువైన యేసు త్వరగా రమ్ము, సంఘము ప్రభువును ఆహ్వానిస్తూ ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. సంఘము ఎత్తబడే సన్నివేశాన్ని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. నాదొక ప్రశ్న, మీరు ఎత్తబడే వారి లెక్కల్లో ఉన్నారా, విడిచిపెట్టబడే వారి లెక్కల్లో ఉన్నారా? నన్ను ఈ మాట చెప్పనివ్వండి. యేసుక్రీస్తు 2వ రాకడ జరిగినట్లయితే అది నీకు ప్రయోజనమా, నీకు ప్రమాదమా? ఎవరికి ప్రయోజనం, ఎవరికి ప్రమాదం? యేసు ప్రభువును నమ్ముకున్నవారు, రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, పరిశుద్ధంగా జీవించిన వారు, ప్రభు కొరకు యథార్థంగా బ్రతికిన వారికి ప్రయోజనం. నమ్మని వారు, అవిశ్వాసులు, నామకార్థులు, నమ్మినట్టే నటించిన వారు, వారికి ప్రమాదం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ నీకు ప్రయోజనమో, నీకు ప్రమాదమో, ఈ సందేశాన్ని ఆలకిస్తుండగా ఆలోచన చేసుకో, ఆలోచించు. ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తావు. నేను ఎత్తబడతానా, విడిచిపెట్టబడతానా? ఎత్తబడే వారి లెక్కల్లో ఉన్నానా, విడిచిపెట్టబడే వారి లెక్కల్లో ఉన్నానా? ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 17:34లో ఇద్దరు మంచం మీద పండుకుంటారు, ఒకరు కొనుపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. లూకా సువార్త 17వ అధ్యాయం 35వ వచనం, ఇద్దరు తిరగల విసురుతుందరు, ఒకతే కొనుపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం, ఇద్దరు పొలములో ఉందరు, ఒకరు కొనుపోబడుదురు, లేక ఒకరు ఎత్తబడుదురు, విడిచిపెట్టబడుదురు. ఆ 3 సందర్భాలు గమనించండి. ఇద్దరు మంచం మీద ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు. ఇద్దరు తిరగల విసురుతూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇద్దరు పొలములో ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు అనే మాట దయతో గమనించండి. మరలా చెప్తున్నాను వచనాలు, మీలో కొంతమంది రాసుకుంటున్నారు కనుక. లూకా సువార్త 17వ అధ్యాయం 34వ వచనం, లూకా సువార్త 17వ అధ్యాయం 35వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. ఇద్దరు మంచం మీద, ఇద్దరు పొలములో ఉన్నారు, ఇద్దరు తిరగల దగ్గర ఉన్నారు. ఒకరు కొనుపోబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. మరి మీరు కొనుపోబడే లెక్కలో ఉన్నారో, విడిచిపెట్టబడే లెక్కలో ఉన్నారో?
ఎత్తబడే లెక్కలో ఉన్నారో విడిచిపెట్టబడే లెక్కలో ఉన్నారో ఒకంత యోచన చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో హనోకును గుర్చిన ధ్యానాలు నేను ముగిస్తూ ఉంటుండగా, 7వ వాడైన హనోకు ఆదాము మొదలుకొని అతడు విశ్వసించినవాడు, రక్షణ పొందినవాడు, దేవునికి సాక్షార్థంగా జీవించినవాడు, కుమారులను కుమార్తెలను కలిగి ప్రభువును సేవించినవాడు, ప్రభువుకి ఇష్టడుగా ఉన్నవాడు, దేవుని ప్రవచనం చెప్పినటువంటి వాడు, ఆఖరిగా అతడు శరీరంతోనే స్వర్గము చేరినవాడు. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటాడుగా, హనోకు ఎత్తబడినట్లు లోకములో నుండి ప్రభు వచ్చిన లోకము నుండి సంఘము ప్రభు పరలోకం నుండి వచ్చినప్పుడు సజీవమైన సంఘం ఎత్తబడదనే సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు తన దయగల మాటలు మన ఆత్మల కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. సత్యవాక్య సందేశాలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా శ్రోతలను మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీ ఆత్మకార్యం వారిలో చేయమని, వారికి కృపాక్షేమములు విస్తరింప చేయమని, ఆధ్యాత్మిక అభివృద్ధి అనుగ్రహించమని, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.